మానవుడు అడవిలో ఉంటూ ఆకులు అలములు తింటారని మనం నేర్చుకున్నాం. అలాంటి ఆది మానవులు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కూడా ఉన్నారా అంటే మనం ఎస్ ఉన్నారు అని ఎస్ ఉన్నారు. అయితే అతని గురించి ఒకసారి మనం తెలుసుకోవాలి అన్నటువంటి ఒక ఆతృత అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అతని గురించి అతని హిస్టరీ గురించి ఇప్పుడు మనం వివరంగా అన్ని విధాలా అన్నీ తెలుసుకున్నాం. ఓకే, ఇతను కర్ణాటక జిల్లాలోనే ఉన్నటువంటి ఉగర్గల్ గ్రామానికి చెందినటువంటి బుడాన్ అనే ఒక వ్యక్తి. ఇతనికి ప్రజెంట్ 34 సంవత్సరాలు ఉన్నాయి. అయితే అతను చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ నాన్న ఇక స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో చదువు అబ్బక అతను స్కూల్ ఎక్కొట్టి ఆ గ్రామంలోనే మొత్తం ఆ గ్రామాన్ని ఒంటరిగా ఆ గ్రామంలో తిరగటం అతను ప్రారంభించారు. ఎందుకంటే చదువు అవ్వకపోతే స్కూల్కి వెళ్తాం కష్టం, స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్లు కొడతారని తెలుసు చదువుకపోతే. సో అతను ఆ విధంగా స్కూల్ ఎక్కొట్టి ఒంటరికి తిరగటం అలవాటు చేసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత అతను గరుడు పురాణం, శివ పురాణం అలాంటి పురాణాలు చదవటం, ఆ 2 పురాణాలు చదవటం అలవాటు చేసుకున్నాడు. సో అతను ఆ పురాణాలు చదవటం వలన అతనికి జ్ఞానోదయం అయ్యింది. ఏం జ్ఞానోదయం అయిందంటే ఆ ఒంటరిగా ఉండటం బాగా అలవాటు అయింది. సో అతను ఆ విధంగా చేసినటువంటి బుడాను 24 సంవత్సరాలు అప్పుడు అతని వయసు 24 సంవత్సరాలు. ఆ 24 సంవత్సరాల వయసులో అతని యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి గ్రామం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక దట్టమైన అడవికి ప్రాంతానికి వెళ్ళి కొండల మీద ఒక చిన్న పాక చేసుకుని నివాసం కొనసాగించారు. అప్పటికి అతనికి బతకటానికి తినటానికి ఏమీ లేదు. సో అతను అక్కడ చూస్తున్నటువంటి మేకలు కానీ కోతులు కానీ ఆ ఆకులను తినటం చూశాడు. చూసి అతని యొక్క ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆకులను మనం కూడా తినలేమా అని ట్రై చేశాడు. మొదట ట్రై చేసిన కానీ బాగా చేదుగా ఉండే. సో చేదుగా ఉండేసరికి అతను కఠోర దీక్షతో అతను కూడా చిన్నగా స్టార్ట్ చేశాడు అన్నమాట. ఆకులు తినటం స్టార్ట్ చేశాడు. తిని కాలక్రమేణా ఆకులు కూడా చాలా తీయగా ఉన్నాయి. సో అంత హ్యాపీగా ఉంది అతని జీవితం. దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎన్ని చెట్ల ఆకులు తినేవాడంటే దాదాపు 80 రకాల చెట్ల ఆకులను అతను తినటం మొదలుపెట్టాడు. సో ఇప్పటికి కూడా అంటే ఇప్పటికి అతని యొక్క వయసు 34 సంవత్సరాలు. ఆయన అడవికి ఆ ప్రాంతానికి వెళ్ళి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలు కూడా ఆకులు అలాంటి 80 రకాల అటువంటి చెట్ల ఆకులు తింటూ అక్కడ ప్రవహిస్తున్నటువంటి వాటర్ని తాగుతూ జీవనం కొనసాగిస్తున్నారు. సో అతని యొక్క ఆరోగ్యం ఎలాగుంది, మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఎస్ అతను 6 ప్యాక్ పెంచే నెంబర్ 1 34 సంవత్సరాల కుర్రోడు నెంబర్ 1 ఉండాలండి. అలా 6 ప్యాక్ ఎలా వచ్చిందని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. చెబుతా వినండి. అతను చేసే ఆకులు అలాంటివి తినటం వలన అతను 6 ప్యాక్ రాలేదండి. అతను యోగాసనాలు ఎక్కువగా వేస్తారు. చక్రాసనం, వజ్రాసనం, సూర్య నమస్కారం, ఆ విధంగా 50 రకాల యోగాసనాలు వేయటం ఆయన నేర్చుకున్నాడు. అతని యొక్క ప్రతిరోజు దినచర్యలో ఆయన యోగాసనాలు వెయ్యంది ఆయన నిద్రపోడు. అలాంటి టాలెంట్ గల కుర్రోడు, ప్రశాంతమైన జీవితం గడుపుతున్న కుర్రోడు బుడాన్. సో ఇతను డైలీ కూడా 2 గంటలు ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం కదా, డైలీ ఎర్లీ మార్నింగ్ 2 లేదా 3 ఆ టైంలో లేవటం మొదలు పెడతారండి. లేచిన తర్వాత ప్రశాంతంగా ఆయన దినచర్య భాగంగా చక్కగా ఆకులతో బ్రష్ చేసుకొని ప్రశాంతంగా 2 ప్లేట్ల ప్రశాంతంగా అక్కడో చెట్టు ఒక 2 ప్లేట్ల ఆకులు తెచ్చుకొని ప్రశాంతంగా తింటాడు. తిన్న తర్వాత హ్యాపీగా చక్కగా అతని అక్కడ ప్రవహిస్తున్నటువంటి వాటర్ ప్రశాంతంగా తాగిన తర్వాత యోగాసనం వేసి కొంచెం రిలాక్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈవినింగ్ 12 or 11 ఆ టైంలో మళ్ళీ 2 ప్లేట్లకు సంబంధించిన ఆకును కోసుకొచ్చుకొని ప్రశాంతంగా తిని కూర్చుంటారు. చక్కగా కొంచెం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం మధ్యాహ్నం నిద్రపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ 8 ఆ టైంలో ఆయన యోగాసనం చేస్తారు. సో ప్రశాంతంగా యోగాసనం చేసిన తర్వాత మళ్ళీ నైట్ 11 ఆ టైంలో మళ్ళీ కొన్ని ఆకులు తెచ్చుకొని కొన్ని ప్లేట్లు కొన్ని చెట్లకు సంబంధించిన ఆకులు తెచ్చుకొని ప్రశాంతంగా భోజనం చేసి తిని హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతాడు.
అతని యొక్క దినచర్య అది అన్నమాట. కానీ అతనికి ఇప్పటి వరకు ఎంతవరకు కూడా ఎటువంటి హెల్త్ సంబంధించినటువంటి రోగాలు అనేది ఇంతవరకు రాలేదు. ఏది ఎప్పుడు అంటే అతనికి రోగాలు వచ్చేది ఏదన్నా ఆయనకి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కానీ, చలి వలన ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఇలాంటివి విషయాల్లో ఇలాంటి సిచ్యువేషన్లు తప్పితే అతనికి ఏ టైంలో ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళింది లేదు. సో ఈ విధంగా అతని జీవన విధానం ఉంటే, సో అతనికి సంబంధించినటువంటి కొంతమంది కూడా ఏది బాబా రామ్దేవ్ అలాంటికి సంబంధించిన కొంతమంది స్వామీజీలు కూడా ఇతని గురించి తెలుసుకొని ఇతను మన దగ్గర పెట్టుకుంటే మనకి చాలా బెనిఫిట్లు ఉంటాయనో ఏమో కానీ అతను చాలామంది ఆహ్వానించితే అతను సున్నితంగా తిరస్కరించారు. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే నాకు ఇది హ్యాపీగా ఉంది, కొండ మీద ఏదో చిన్న గుడారం వేసుకొని ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నాను. ఇలాంటిది ఈ కొండ మీద నుంచి నేను అసలు ఈ కొండని విడిచిపెట్టి నేను రాలేను అన్నటువంటి ఆ విషయాన్ని వాళ్ళకి చక్కగా ప్రశాంతంగా చెప్పాడు అనమాట. నచ్చి చెప్పాడు. సో అతడు అక్కడ ఉన్న దగ్గర నుంచి కూడా చిన్న ఏమన్నా కొంచెం ఏమన్నా డబ్బులు ఏమన్నా అవసరం వస్తే అతను ఏదన్నా చిన్న టాపిక్ పనికి అలాంటి పనులకు కూడా వెళ్తాడండి. ఆయన ఏదన్నా బాగా మ్యాక్సిమం అయితే డబ్బులు అవసరం ఉండదు. ఇప్పుడన్నా అవసరం వస్తే అలా చేస్తాడు. సో అతని యొక్క అతన్ని గమనించి కొంతమంది ఆయుర్వేదకు సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ అతన్ని ఆ దగ్గరికి వెళ్ళి అతన్ని విచారించి, నీ దగ్గర చాలా స్కిల్ ఉంది, మీ స్కిల్ బాగా స్కిల్ ఉంది ఏంటి, అతని దగ్గర ఉన్న టాలెంట్ మొత్తాన్ని కూడా కనుక్కుంటే అతను ఆ కొండ మీద చాలా రకాలైనటువంటి ఆయుర్వేదిక్ వైద్యానికి సంబంధించినటువంటి ఆకులు ఉన్నాయి అని పైన వాళ్ళకి గవర్నమెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేశారు. వీటిని ఉపయోగించుకోవాలి. ఈ బుడాన్ అనే ఈ వ్యక్తిని కూడా దీనికి సంబంధించిన రీసెర్చ్ చాలా ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉంది, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి అని వాళ్ళపై అథారిటీకి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మనం దీనన్నింటిని బట్టి కూడా ఆయన యొక్క జీవనశైలి నెంబర్ 1గా ఉంది. ఇక్కడ అలవాటయ్యాడు. అతనికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కానీ మనం ఫైనల్గా మనం ఒకటి నేర్చుకోవాలి. మనకి డబ్బే ప్రాముఖ్యత కాదు. మనిషి అన్న తర్వాత జీవించాలంటే ఏ విధంగా అయినా జీవించవచ్చు. ఆయన స్ఫూర్తి ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఒంటరిగా ఉండటం కూడా పురాణాలు, గరుడ పురాణం, శివపురాణం చదివాడు. ఫస్ట్ స్టార్టింగ్ అయి చదివిన తర్వాత ఇక్కడ ఈ ప్రశాంతమైన ఒంటరితన జీవితానికి అలవాటు పడ్డాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి, ఆ కొండ దగ్గర ఉన్న కొన్ని గ్రామం ఉంటాయి కదా, కొంచెం దూరంలో ఉంటాయిలేండి, కొంచెం దూరంలో గ్రామాలు ఉంటాయి. అతని గురించి తెలిసిన వ్యక్తులు అతను వింతగా మాకు ఏంటంటే ఒక వింతగా కనిపిస్తాడు. అసలు ఎక్కడికి ఎవరితో కూడా మాట్లాడు, అలా కిందకు కూడా ఎప్పుడు రాడు, ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తాడు అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అతని గురించి మంచిగానే చెప్పాడండి. ఓకే, ఇది మొత్తం కూడా బుడాన్ గురించి ఉన్నటువంటి ఒక అతని యొక్క హిస్టరీ. సో ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ.